హలో అండి, నేను మీ డాక్టర్ వీరయ్య గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎట్ రామస్వామి హాస్పిటల్స్ కావాలి. సో మీరు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా? అయితే అందరికీ ట్రీట్మెంట్ అవసరం లేదండి. కొంతమంది పేషెంట్స్ కి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో ఏ పేషెంట్ కి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది మనం డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సపోజ్ మీకు స్టోన్స్ అనేటివి కిడ్నీలో ఉంటే దానికి 2-3 రకాల ఆపరేషన్స్ ఉంటాయండి. అదే విధంగా స్టోన్స్ అనేటివి కిడ్నీ నుంచి మూత్రాశయంలో కిందకు వస్తుందో వచ్చే ద్వారంలో ఉన్న పైపుని యూరిటర్స్ అంటారండి. ఒకవేళ స్టోన్స్ మీ స్టోన్ కనుక యూరిటర్ లో ఉంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ స్టోన్స్ కిడ్నీలో కనుక ఉంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్, లేజర్ ట్రీట్మెంట్, RIRS అంటామండి. స్టోన్ మరీ పెద్దదిగా ఉంటే చిన్న హోల్ వేసి కిడ్నీలో నుంచి స్టోన్ తీసేస్తాం. అదే విధంగా మీ స్టోన్ అనే పైప్ లో స్ట్రక్ అయ్యి మీకు పెయిన్, వామిటింగ్స్ కనుక వస్తుంటే URSL అనే ఒక సర్జరీ ద్వారా మనం, ఇది కూడా లేజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏనండి, దాని ద్వారా మనం తీసేసుకోవచ్చు. సో స్టోన్స్ ఉన్నాయి కదా, వాటర్ తాగితే పడిపోతాయి అని నెగ్లెక్ట్ చేయొద్దు. మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. మీకు బెటర్ చాయిస్ ఏ సర్జరీనో ఆ సర్జరీ ప్రిఫర్ చేస్తారు. అదర్వైజ్ అవసరం లేదనుకుంటే డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు మెడిసిన్స్. థ్యాంక్ యూ.